సర్వే చేసి ఇచ్చిందని ఆ సర్వే చేస్తే My opinion is I 9067 5202 6347 ఇది మొబైల్ నెంబర్ 9440071030 నెక్స్ట్ వన్ ఎపిక్ కార్డ్ లేదు రామచంద్ర తాడిపత్రి కదా తాడిపత్రి అహల్యాదేవి సార్ స్థాయిలో చేపడుతున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఇది ఒక విధంగా సాధారణంగా చేపట్టేటువంటి ఒక ప్రక్రియనే అయినప్పటికీ కూడా ఇప్పుడు గతంలో 2002లో కానీ అంతకుముందు 1987లో కానీ చేపట్టినటువంటి ఒక ప్రక్రియకు ఈ ప్రక్రియకు ఏదైతే ఉందో కొంత నిబంధనలు ఏదైతే ఉందో తీవ్రంగా ఉండటము ఓటర్లను కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి చెప్పక తప్పదు. ఇప్పుడు నా ఏజ్ నేను 2002లో కూడా ఇందులో పాల్గొన్నా, ఈవెన్ 1987లో కూడా పాల్గొన్నా. కానీ ఎప్పుడు కూడా గతంలో ఏదైతే ఉందో ఈ డూప్లికేసీ ఓటు రాకుండా చూడటం జరిగింది. ఇవాళ ఏమైపోయింది, గత ఇంటెన్సివ్ రివిజన్ అప్పటి ప్రక్రియతో మ్యాపింగ్ అనే వరకల్లా కొంత మనకు ఇది ఇబ్బందికరంగా కనపడుతున్నది. ఉదాహరణకి ఏదైతుందో కోడన్లో వస్తారు, వాళ్ళు ఏదైతుందో గత వేరే ప్రాంతంకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో వారి ఓటు అప్పుడు ఉండే అవకాశం లేదు, బికాస్ ఆఫ్ దేర్ ఏజ్. వాళ్ళ తల్లిదండ్రులతో మ్యాపింగ్ కావాలి, అది కొంత ఇబ్బందికరంగా ఉన్నది. దాంతోపాటు ఇవాళ జగిత్యాల ఏదైతుందో ఇలా ప్రస్తుతం జిల్లా కేంద్రం, గతంలో కూడా డివిజన్ కేంద్రం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళి చాలా వరకు ఏదైతే ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయింది. వీళ్ళు మా దగ్గర ఏదైతే ఉన్నదో గోత్రాల్లోళ్ళు అని చెప్పిన ఒక ప్రత్యేకమైన ఒక తెగ, వాళ్ళకు మున్సిపల్ కార్పొరేటర్ కూడా గెలిచి వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేటర్ కూడా గెలిచి వచ్చింది. దాదాపు ఒక 1000 ఓట్లు ఉంటాయి వాళ్ళే. అంటే బుడిగి జంగాల్ అనేది కూడా అది ఎస్సీలలో ఒక సబ్ క్యాస్ట్. వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఉపాధి నిమిత్తం. వాళ్ళు కూడా ఒక మున్సిపల్ కార్పొరేటర్ గెలిచి వచ్చిందని చెప్పి అంటున్నాయి. ఇప్పుడు అట్లాగే ఇక్కడ మా దగ్గర ఈ మోతే రోడ్లో ఏదైతే ఉన్నదో సగరారోళ్ళు అంటే వాళ్ళు ఎంటికల వ్యాపారం చేస్తుంటారే, మొండివారం అని చెప్పని కూడా అంటారు వాళ్ళను. వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేది ఇక్కడ స్థిరపడ్డారు. అట్లాగే టీఆర్ నగర్ ప్రత్యేకంగా ఏదైతుందో ఇలా జగిత్యాలలో ఉపాధి నిమిత్తం స్థిరపడ్డ వాళ్ళు, వాళ్ళ గృహ సదుపాయాలు లేనటువంటి వారికి అందరికీ టీఆర్ నగర్లో
వాళ్ళకు వసతి సౌకర్యం అప్పుడు ఇండ్లు మంజూరు చేసి వాళ్ళు స్థిరపరచడం జరిగింది. వాళ్ళు దాదాపు ఏదైతుందో ఒక 2,000 నుండి 4,000 ఇండ్ల వరకు కలిగి ఉంటారని చెప్పండి. అచ్చా నా అంటే విజ్ఞప్తి ఏంటంటే మీరు గతంలో 2002లో ఏ ప్రక్రియనైతే అమలు చేసిండ్రో అదే ప్రక్రియ అమలు చేయబడాలి. మీరు 2002 కంటే ఇవాళ దీనికి భిన్నంగా ఏదైతుందో ఈ మ్యాపింగ్ అనేది తెరపై పెట్టుకొచ్చే వరకల్లా ఇప్పుడు మనకు సమస్య ఇది ఇబ్బందికరంగా కలుగుతుందని తప్ప చెప్పడం. ఒకటి డూప్లికేసే ఓట్ లేకుండా చూడండి, డూప్లికేసే ఓట్ లేకుండా చూడండి. డెఫినెట్గా నేషనాలిటీ కూడా గమనించండి, డెఫినెట్గా జాతీయత అనేది కూడా. కానీ ఏదైతుందో ఈ మ్యాపింగ్ అని ఎవరికల్లా ఇవాళ సపోజ్ ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల పట్టణంలో ఇంతవరకు ఇట్స్ ఓన్లీ 61%. ఓవరాల్ యావరేజ్ 70% అండ్ అబోవ్ ఉన్నప్పటికీ జగిత్యాల టౌన్ ఇట్స్ ఓన్లీ 60.8%. మనకు మిగిలింది ఇంకా 10-12 దినాలు ఉంది, సమయం లేదని కాదు. కానీ ఆల్ ఇట్ మే టేక్ అనేది 20%. అంటే బహుశా నేను అనుకుంటా జగిత్యాల టౌన్లో విమే 4 అంటే దాదాపుగా 10% పైన ఓటర్ ఎన్రోల్మెంట్ ఏదైతుందో తగ్గిపోయే అవకాశం కనబడుతుంది. జగిత్యాల పట్టణంలో ఏదైతుందో 10% పైగా ఓటు నమోదు తగ్గేటువంటి ఒక పరిస్థితి కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఇది ఏమైనా కానీ ఓటు అనేది మన హక్కుగా భావించాలి, ఓటు అనేది మన హక్కుగా భావించాలి ఎవరే కానీ చెప్పంటున్నాను. ఇవాళ ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో కూడా ఏదైతున్నదో మీరు స్థిరంగా నివాసం ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ వారి ఓటు మిస్ కాకుండా చూడవలసిన ఒక బాధ్యత ఒక విధంగా ఎన్నికల అధికారులపై ఉంటుందని చెప్పండి మనం చూస్తామని చెప్పంటే దాన్ని అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలా నేను ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక గతంలో వివిధ హోదాల్లో బాధ్యత నిర్వర్తించాను. నేను మా కుటుంబానికి సంబంధించిన సభ్యులు అందరం కూడా ఏదైతుందో ఈ ఓటు ప్రక్రియలో పాల్గొన్న విధంగా అందరం కూడా మా ఓటు నమోదు చేసుకోవడానికి సరే ఫార్చునేట్లీ మాకు అంతా మ్యాపింగ్ అవుతున్నది, ఫార్చునేట్లీ మాకు ఓటు మ్యాపింగ్ అవుతున్నది. నేను మ్యాపింగ్ కాని వాళ్ళ సమస్య నేను మీకు దాన్ని ఏ విధంగా ఓటు మిస్ కాకుండా చూడాలని దాన్ని మాత్రమే నేను పేర్కొంటున్నాను. ఇప్పుడు నాకు కూడా ఏదైతుందో మా కోడళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళ ఓటు ఏదైతుందో ఇవాళ ఆ ఇతర ప్రాంతాల్లో ఉండే ఒక ఓటర్తో ఏదైతుందో మ్యాపింగ్ చేయటం అది కొంత ఇబ్బందికరమైన, కానీ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్. దయచేసి ఎవరు కూడా ఏదైతుందో దీన్ని ఇబ్బందికరం అని చెప్పి అనుకోకుండా ఓటు మాత్రం స్థిర నివాసితమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరే కానీ ఓటు స్థిర నివాసితమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరే కానీ ఒకటి డూప్లికేసీ ఆఫ్ ఓట్ లేకుండా చూడండి. ఇరు ప్రాంతాల్లో ఓటు లేకుండా చూడటం ఇది అవసరం. వీళ్ళు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా కూడా వీళ్ళ 2 ప్రాంతాల్లో ఓటు కలిగి ఉండటం ఒక విధంగా నేరం కిందికి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతుందో పేర్కొన్నారు, ఇరు ప్రాంతాల్లో ఓటు నమోదు కలిగి ఉంటే నేరం కిందికి వస్తాయని చెప్పారు. అదొకటి మీరు స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఒకే ప్రాంతంలో ఓటు నమోదు అయ్యి ఉండే విధంగా. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మ్యాపింగ్ అనేటువంటి ఒక ఈ ప్రక్రియతోని ఓటు తగ్గిపోకుండా నమోదులో ఏదైతుందో ఇబ్బంది ఎదురు కాకుండా సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన ఒక బాధ్యత వీళ్ళ ఎన్నికల నిర్వహణ అధికారులపై ఉంటుంది, BLOస్పై ఉంటుంది, బూత్ లెవెల్ ఆఫీసర్స్పై ఉంటుంది. ఇలా సాధ్యమైనంత వరకు ఏదైతుందో వీళ్ళ భారత రాష్ట్ర సమితి పార్టీ బయటికి వెళ్ళి ప్రతి బూత్లో ఏదైతుందో BLS బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా వీళ్ళకి అది ఫర్ లాస్ట్ అబౌట్ 20 డేస్కి వెళ్ళి ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఇవాళ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు KT రామారావు గారు ఏదైతుందో ప్రత్యేకంగా దీని పట్ల మరి ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారని చెప్పట్టు. ఈ ప్రక్రియ పర్యవేక్షించడానికి ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో BRS పార్టీ ఎల్ రమణ గారి ఆధ్వర్యం లోపల ఒక సమీక్ష కమిటీని కూడా వేయడం జరిగిందని చెప్పి వారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నారు. ఇలా ఓటు యొక్క ఆవశ్యకత, ఓటు యొక్క విలువ తెలిసే విధంగా ఏదైతుందో అందరూ కూడా నమోదు చేసుకోవడానికి కొరకు ఇలా భారత రాష్ట్ర సమితి పక్షాన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రక్రియలో పాల్గొని అందరినీ చేర్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను BLOస్కు ప్రత్యేక విజ్ఞప్తి చేసేది ఒకటి డూప్లికేసీ ఓట్ లేకుండా చూడండి. ఒకటి రెండోది అయితే మ్యాపింగ్ అనేటువంటి ఒక నిబంధనతోని ఓటు తొలిగిపోకుండా చూడాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందని చెప్పి మనం చేస్తాం.